మొదటి నుంచి దేశం అంటే చాలా గౌరవం, ప్రేమ. దీనికి రీజన్ ఏంటంటే నేను చిన్నప్పుడు శాఖకి వెళ్ళేవాడిని. సంఘంలో ఏంటంటే మొత్తం పూర్తి స్థాయిలో వెళ్ళకుండా నాకు వ్యవసాయ పనుల నిమిత్తం వీలుగా అయ్యేది కాదు. సంఘంలో పోయినప్పుడు ఫస్ట్ శాఖలు ఏం చెప్పేవాళ్ళు, నేను నా దేశం, సోదరభావం, క్రమశిక్షణ, యోగా, వాటిని ఈరోజు కూడా వాటిని కంటిన్యూ చేస్తుంటాం. అందరూ చెప్పడం వేరు, నేను చెప్పడం వేరు. అవి ఈరోజు నాకు బ్రహ్మాండంగా పనికి వస్తున్నాయి. ఏ పని చేసినా మనం సెటిల్ అయ్యే వరకు మన గురించి, మనం సెటిల్ అయిన తర్వాత మన చుట్టుపక్కల వీటికన్నా ముందు దేశం గురించి స్వార్థం తగ్గించుకొని దేశం గురించి అందరం పాటుపడాలి. ఈరోజు ఏమవుతుందంటే నేను ఇంకా 10 వ్యాపారాలు పెట్టవచ్చు, ఈ డబ్బులతో నర్సరీ పెట్టిన డబ్బులతో నా వ్యాపారం ఇవ్వాలి, ఎంతో స్థాయి తీసుకోవచ్చు. కానీ అవకాశం వచ్చినప్పుడు దేశం గురించి మనం సమయం ఇవ్వాల్సింది. ఇవాళ విదేశీ మారకం అంటే ఒక నరేంద్ర మోడీ గారు చేస్తున్న ఎవరో ఇప్పుడు ఒక మనిషి చేస్తే అయ్యేది కాదు. ప్రతి భారతీయ పౌరుడు నేర్చుకోవాల్సింది పని చేసి ఇక్కడ ఉత్పత్తి చేసుకొని ఇక్కడ. ఇప్పుడు అందరికి తెలుసోతో ఎవరు చెప్పలేరు, కానీ భారతదేశం గొప్పతనం ఏంటంటే ఉత్పత్తి చేసి వినియోగించుకున్న దేశం ఏంటంటే ఒక భారతదేశమే. కాకపోతే ఏంటంటే సమన్వయ లోపాలు, ఎవరికి అవగాహన లేకపోవడం ఇది అవుతుంది. ఇంకా నేను మోడీ గారు రాగానే డాలర్ వచ్చేసరికి ఆ రోజు 50 రూపాయలు 60 రూపాయలు ఉండొచ్చు, నేను తెలియదు, కానీ ఇది 30 రూపాయలకు వస్తారు. మోడీ గారు వచ్చిన తర్వాత 80 రూపాయలు దాటిపోవడం రీజన్ అనేది ఎన్నో కారణాలు ఉన్నాయి. వీటిలో ఏంటంటే నా వంతు కృషి బయట నుంచి ఇంపోర్ట్స్ తగ్గించుకోవాలి. మన దగ్గర వీలైనంత పూర్తికి ఇక్కడ ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఆ ఉపయోగించుకున్న ఉత్పత్తులు కూడా ప్రపంచ స్థాయి నాణ్యతతో ఉండాలని చెప్పి కాన్సెప్ట్. అందుకే నేను ప్రపంచ దేశాలలో ఒక 8 దేశాలు తిరిగిన ప్రతి దగ్గర నుంచి తీసుకొస్తుంది ఒకటే. అక్కడకు మనకు తేడాలు ఏమిటి వీటి మీద గ్రహిస్తూ ఈరోజు మధ్యన యూపీసీ ఇవన్నీ వచ్చినాయి కదా అని ఒక పెద్ద మనిషి అడిగాడు. రేపు ప్రత్యామ్నాయం ఇవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు ఏం చెప్పినామంటే యూపీసీ మన భారతదేశంలో ఉట్టేది ప్లాస్టిక్ కాదు, బయట నుంచి ఇంపోర్ట్ చేసుకో. ఫస్ట్ అది గమనించండి. తర్వాత దాంతో బెనిఫిట్స్ గమనించండి. ఇది నష్టం లేదు కదా. తర్వాత ఎవరికి లాభాలు వస్తున్నాయి, బీడు భూమిలో ఖాళీ ఉన్న తర్వాత వ్యవసాయం బంద్ అయ్యే రోజులు ఎప్పుడో ఎంతో దూరం లేదు. ఇప్పటికీ అనుకుంటున్నారు కానీ మీదికి మెషినరీతో కానీ 100కి 80% వ్యవసాయాలు బంద్ అయిపోయినాయి. కనీసం ఒక 10%, 1% పెంచినా నా యొక్క జీవితం ధన్యమవుతుంది. ఏ చెట్టైనా పెంచేసిన తర్వాత బయట నుంచి ఉత్పత్తులు అయితే తగ్గించుకుంటున్నాం కదా. ఇలా ఇంపోర్టెడ్ వుడ్ వస్తుంది అనుకో, ఇంచుమించు అక్కడ దేశం తక్కువ ఉన్నా కానీ డీజిల్, ఇవి ట్యాక్సెస్ ఇవన్నీ వచ్చేసరికి మనకి ఇబ్బందే కదా. వీటిని తగ్గించుకున్నా సరిపోతుంది.